హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసేసి ఇస్కాన్ టెంపుల్కి బయలుదేరాము. హబిట్స్లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్కి అయితే మేము బయలుదేరాము. మేము స్టార్ట్ అయింది దిల్షుక్ నగర్ నుంచి మెట్రోకి ఎక్కామండి. బేసిక్గా నేను ఫస్ట్ టైం వెళ్ళడం ఇస్కాన్ టెంపుల్కి. మా ఫ్రెండ్ ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాడు. మా ఫ్రెండ్ అయితే కృష్ణుని యొక్క బాగా కృష్ణ భక్తుడు అనమాట. అందువలన నన్ను కూడా తీసుకెళ్ళాడు అనమాట. మెట్రోకి అయితే ఎక్కాము. గాంధీ భవన్లో దిగేసి మా ఫ్రెండ్ చూడు ఎలా లిఫ్ట్ కోసం పరిగెత్తున్నాడు. గాంధీ భవన్లో దిగేసి లిఫ్ట్ నుంచి కిందికి వచ్చేసామండి. కిందికి వచ్చేసి ఇది బీజేపీ ఆఫీస్, అందులో నుంచి డైరెక్ట్గా వెళ్తే స్ట్రైట్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇంకా లెఫ్ట్ సైడ్ తిరిగి డైరెక్ట్గా వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి దాదాపుగా ఒక 100 మీటర్స్ వెళ్తే రైట్ సైడ్లో మీకు మళ్ళీ సందు కనిపిస్తుంది. ఆ సందులోనే లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తే ఆటోమేటిక్గా మీకు కనిపిస్తుంది ఇస్కాన్ టెంపుల్. అయితే చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. లోపల మా ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది. నాకు నచ్చింది అనమాట. చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్ళడం, కానీ చాలా బాగా అనిపించింది నాకైతే. మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్కిటెక్చర్ కానీ దేవుళ్ళు కానీ నాకు చాలా నచ్చాయి. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్నటువంటి ప్రతిమలే ఇక్కడ కూడా నాకు కనిపించాయి. సేమ్ టు సేమ్ ఉన్నాయి. అసలు నేనైతే ఆశ్చర్యపోయాను. కానీ అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే కృష్ణుని చూసినమ్మడే. ఎందుకంటే చాలా అంత అద్భుతంగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపు భజనలు జరిగాయి. మేము కూడా భజనల్లో నిమగ్నం అయిపోయాము. కాసేపు అక్కడే ఉండి కూర్చున్నాము, భజనలు చేసాము మేము కూడా. ఒకసారి మీరు కూడా వినండి భజన.